వేద సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన భాగం వేదాలు. ఆ వేదాలలో ఒకటి ఋగ్వేదం. దీనినే బుక్ ఆఫ్ హైమ్స్ అని అంటారు. ఇది వేదాలలో ప్రాచీనమైనది మరియు మొదటిది. భారత్లో రచించబడిన మొదటి గ్రంథం ఋగ్వేదం. వ్యాధవ్యాసుడు తన శిష్యుడైన పైలుపునికి ఈ ఋగ్వేదం గురించి బోధించారు. ఋగ్వేదాన్ని సంకలనం చేసినవాడు పైలపుడు. ఋగ్వేదాలలో మంత్రాలను చదివేవాణ్ణి హోత్రి అని అంటారు. ఋగ్వేదాన్ని 325 పండితులు రాశారు. అందులో 25 మంది స్త్రీలు ఉన్నారు. ఈ 25 మంది స్త్రీలను విశ్వవందినులు అంటారు. ఋగ్వేదంలో 10 మండలాలు, 1028 శ్లోకాలు కలవు. ఋగ్వేదంను జెండా అవెస్తా అనే గ్రంథంతో పోల్చినవాడు మ్యాక్స్ ముల్లర్. అందుకే మ్యాక్స్ ముల్లర్ని కంపారిటివ్ ఫిలాసఫీ పితామహుడు అని అంటారు. 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంలో పూజించబడే దేవత సరస్వతి. గాయత్రి మంత్రాన్ని వ్రాసినవాడు విశ్వామిత్రుడు. 6వ మండలంలో ఇంద్రుడి గురించి ప్రస్తావించారు. ఆర్యుల యొక్క యుద్ధదేవుడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క బిరుదులు పురంధరుడు, అప్సరజిత్. ఇంద్రుని యొక్క వాహనం ఐరావతం, ఆయుధం వజ్రాయుధం. 7వ మండలంలో దశరాజ్ఞ యుద్ధం గురించి వివరించి ఉంది. ఈ యుద్ధం రావి నది ఒడ్డున జరిగింది. ఈ యుద్ధం భరత వంశానికి చెందిన సుధాముడికి మరియు పురువంశానికి చెందిన పురపుచ్చ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో సుధాముడు గెలిచాడు. కొంతకాలం తరువాత ఈ రెండు వంశాల మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా నూతనంగా కురువంశం పుట్టింది. కురువంశంకు చెందినవారు కౌరవులు, పాండవులు. వీరి మధ్య జరిగిన యుద్ధం కురుక్షేత్రం. 9వ మండలంలో సోమాసుర అనే మత్తుపానీయాల గురించి తెలియజేస్తుంది. ఆర్యులు సేవించే మత్తుపానీయాలు సోమాసుర. 10వ మండలం పురుష సూక్తం గురించి, అదేవిధంగా 10వ మండలంలో విశ్వజననం, వర్ణ వ్యవస్థ గురించి కూడా తెలియజేస్తుంది. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదంలో ప్రస్తావించిన పర్వతాలు హిమాలయాలు, మంజువత్ పర్వతాలు. ఋగ్వేదంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన జంతువు సింహము. ఋగ్వేదంలో అత్యంత ప్రాధాన్యత పొందిన నది సరస్వతి నది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషనబుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.